అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకొని కొట్టుకొని అట్లనే ఉండేది. లవర్స్ అంటే ఏమంటారు కపుల్స్ కూడా కొట్టుకోవడం. గొడవలు అంతెందుకండి ఇప్పటికి గూడా గొడవలు పెట్టుకుంటారు గానీ బయట పడరు అంతే. ఇప్పుడు ఫోన్‌లు పలగ్గొట్టుకుంటారు. చేతులెయ్యి ఉంటాయి పలగ్గొట్టుకుంటారు. అట్లుంటది. సో, నిజమైన ప్రేమలు అవి ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఆయన పొసెసివ్‌నెస్ నా నా పిల్ల ఇంకొకరికి ఇదైపోతుందేమో, నాకు ఇదైపోతుంది. దూరం అయిపోతుందేమో అని ఒక ఇదిలో మనోడెళ్లి కొట్టడం జరిగింది. అది హ్మ్. ఇప్పుడు గాదు. హ్మ్. లవ్ ఉన్నంత కాలం ఉంటదది. బట్ అంతే. మనం దాన్ని స్క్రీన్ మీద చూసేసరికి కొంచెం వియర్డ్‌గా అరె! ఏంది ఇది అనిపిచ్చింది గానీ, హ్మ్. అందరి జీవితాలలో ఉంటది. ప్రేమించినోళ్ళందరి జీవితాలలో హ్మ్. గొడవలుంటాయి. అంతే అంటారా? బయటపడవు. హ్మ్. ఓకే. అప్పుడు ఇంకొంచెం రాగుండేది హ్మ్. సినిమాలు. అందుకే వాళ్ళంత రియలిస్టిక్‌గా చూపెట్టడానికి చూపించారు. ప్రయత్నం చేసిర్రు. అండ్ ఆ ప్యూర్ లవ్‌ని గూడా ఎంత మంచిగా చూపిచ్చిరంటే స్క్రీన్ మీద హ్మ్. చాలా చూపిచ్చారు. అంటే మనం ఒక అవునవును. విలేజ్‌కెళ్ళినాం అనేదే సెట్ జేశారు. అవునవును. థియేటర్‌లోకెళ్ళగానే మనం ఒక విలేజ్‌కెళ్ళాం. మనం ఒక స్టోరీ చూస్తున్నాం అనేలానే చాలా బాగా ప్రెజెంట్ చేశారు స్క్రీన్ యెస్. మీద. యెస్. యెస్. సో, ఈ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు అంటే ఎట్లా నడిచిందంటే ఇదొక రియల్ స్టోరీ. మనకు తెలిసింది రియల్ స్టోరీ అని మూవీ రిలీజ్ అయిన తర్వాతే తెలిసింది చాలా మందికి. అవును. సో, మీకు ఎట్లా అనిపిచ్చింది ఆ రియల్ స్టోరీ విన్నప్పుడు? దీనికి మీరు మ్యూజిక్ జేయాలన్నప్పుడు చాలా ఎమోషన్ ఉంది, లవ్ అవును. ఉంది. సో, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ జేయాలి? ఎట్లా అనిపిచ్చింది ఆ టైంలో? యాక్చువల్లీ నాకీ కథ తెలుసండి ముందు నుంచి. ఇది ముందు మా నుంచే. కాన్స్టిట్యుయెన్సీలోనే జరిగింది. ఓకే. మా నియోజకవర్గం, ఇల్లందు నియోజకవర్గంలోనే జరిగింది. హ్మ్. సో, నాకు ముందు నుంచి ఇది తెలుసు. బోసు నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. ఒక 5 ఇయర్స్, 6, 7 ఇయర్స్ మేబీ. చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండు. మనోడు కథ ఇది జేసుకునేటప్పుడు నాకు తెలుసు. వేణన్న దగ్గరికి మేమే ఎళ్ళేది. వేణన్న హ్మ్. దగ్గరికెళ్ళి కథ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దీన్ని బాగా జేసుకోవాలి. హ్మ్. బోసు నాకు ముందే జెప్పిండు. ఈ సినిమాకి నువ్వు సెకండ్ డైరెక్టర్ నువ్వే. హ్మ్. అంటే మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ గాదు. నువ్వొక సెట్. డైరెక్టర్ ఈ సినిమాకి. ఓకే. జనాలని నువ్వే తీసుకురావాలన్న థియేటర్‌కి. నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ అంతా బాగుండాలి. ఒక 'సాయిరత్' లాగా చేయాలి మనం ముందు నుంచి మేము డిస్కస్ చేసుకున్నాం. నాకు ముందు నుంచి తెలుసు. తెలిసిన కథ కాబట్టి ఇంకా ఓన్ చేసుకొని చేయగలిగిన. ఓకే.